వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఎక్కువ మంది విద్యార్థులు మల్టిప్లికేషన్ అంటే హెచ్చవేతల్లో డెసిమల్స్ అడిగారు. డెసిమల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి, కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. వారి కోసం పార్ట్ 9 మల్టిప్లికేషన్, డెసిమల్స్, హెచ్చవేతలు అంటే పాయింట్లో మల్టిప్లికేషన్లో పార్ట్ 9 చెప్పుకుందాం. చూడండి, ఏం లేదు, ఇట్లా మనకి ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 7.85 ఇంటూ 6.2 అని ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ పాయింట్ల సంగతి మర్చిపోండి. మనం అసలు పాయింట్ మనం ఏం చేయాల్సిన పని లేదు. తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టాలో ఆలోచిద్దాం. ముందు ఏంటి, ఇక్కడ 785 ఇంటూ 62. ఇక్కడ మీరు పాయింట్తో ఏం లేదు, ఆన్సర్లో పెడదాం మనం. కాబట్టి మీరు పాయింట్ ఇప్పుడు ఏం పెట్టాల్సిన పని లేదు. 7.85 పాయింట్ పెట్టినా మీరు ఏం దీన్ని అసలు ఏం పట్టించుకోవద్దు. దీన్ని అసలు మర్చిపోండి. దీంతో అసలు మీకు సంబంధమే లేదు. ఓకేనా. ఆ 3 నెంబర్స్ తీసుకోండి, తర్వాత 2 నెంబర్స్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి, 2 టేబుల్తో దీన్ని చేయాలి. ఇంటూ 62 అనుకోండి, 6.1. కాబట్టి నేను టేబుల్స్ కూడా వేసాను ఇక్కడ చూడండి. 2 టేబుల్, 6 టేబుల్, 2 టేబుల్తో 2 5s ఆర్ చూడండి, 2 5s ఆర్ 10. 2 5s ఆర్ 10 అంటే ఏం చేయాలి, మనం ఇక్కడ వేసుకోండి 10, 0 క్యాన్సిల్ చేసి ఇక్కడ 0 వేయండి. ఓకేనా. 2 8s ఆర్ చూడండి, 2 8s ఆర్ 16. 16 + 1 17. సో 7 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేయాలి, 1 ఇక్కడే ఉంటుంది. 2 7s ఆర్ 14. 2 7 14 అంటారు కదా, 14 14 + 1 15 15. సో ఇంక మొత్తం 2తో అయిపోయింది మొత్తం. కాబట్టి ఇక్కడ 15 డైరెక్ట్గా వేసేసుకోవాలి, ఇంక అయిపోయింది. దీంతో 2తో 2తో 3 నెంబర్ని చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, 6తో చేయాలి. ఓకేనా. 6 5s ఆర్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. ఈ ఫస్ట్ 1s ప్లేస్లో 0 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వేయాలి. 6 5s ఆర్ 6 5 30 ఇక్కడ వేసుకోండి. ఎందుకని ఇది అయిపోయింది. 3 0 ఇక్కడ 0 పెట్టండి. 3 ఉంది ఇంకా. 6 8 6 8 6 8s ఆర్ 48. 48కి 3 యాడ్ చేయండి. 48 49 50 51 ఇక్కడ వేయండి. 51 1 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేయాలి. ఓకే. 6 7s ఆర్ చూడండి, 6 7s ఆర్ 42. 42 + 5 47. ఓకే. 47 మొత్తం క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసేయాలి. చూడండి 47. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ఈ రెండింటిని 0 7 ఇక్కడ చూడండి 6 8 4 4 8 6 7 0 వచ్చింది. ఇప్పుడు మనం ఈ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ 2 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఒక ప్లేస్ అంటే 1 స్థానం. మొత్తము ఎన్ని స్థానాలు ఉన్నట్టు, మొత్తం 3 స్థానాలు. ఫస్ట్ దాంట్లోనేమో పాయింట్ తర్వాత 2 ప్లేసులు 2 స్థానాలు, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్. కాబట్టి మొత్తం 3 ప్లేసెస్. బ్యాక్ నుంచి మీకు వచ్చిన ఆన్సర్లో వెనక నుంచి 3 ప్లేసెస్ తర్వాత 1 2 3 తరువాత పాయింట్. గుర్తుపెట్టుకోండి, 3 ప్లేస్ తరువాత పాయింట్ పెట్టండి. సో ఎంత వచ్చింది ఇక్కడ మనకి 48. చూడండి 48.67. ఇంక ఈ 0కి వాల్యూ ఉండదు. సో ఇదైనా కరెక్టే. ఒక్కొక్కసారి మనకు ఆన్సర్లు ఇది ఇచ్చినా కూడా కరెక్టే, 0 ఉన్నట్టే. కానీ 0కి వాల్యూ ఉంది, చివరికి వాల్యూ ఉండదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 48.67. ఓకేనా. ఇది ఓకేనా. మనకి పాయింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు పాయింట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మీకు పాయింట్తో పని లేదు. మొత్తం చేసేసిన తర్వాత చివరి నుండి వెనక నుండి బ్యాక్ నుండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయో చూసుకోవాలి. చూసుకొని మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. వెనక నుంచి 3 ప్లేస్ తరువాత పాయింట్ పెట్టాలి. ఓకేనా. ఇది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా 10.23 ఇంటూ 2.6. సేమ్ అంతే, పాయింట్ మనకు పని లేదు. 1 0 2 3 ఇంటూ 26. దీన్ని మనం చేసిన తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టాలో చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం లాగానే ఇది కూడా. ఇప్పుడు ఏం చేయాలి, ముందు మనం 1s ప్లేస్ నుంచి 6తో ఈ 4 నెంబర్స్ని చేయాలి. చూడండి 6 3s ఆర్ 6 టేబుల్ ఉంది, 2 టేబుల్ ఉంది. 6 3s ఆర్ చూడండి, 6 3s ఆర్ 18 ఇక్కడ వేసుకోండి. 8 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసుకోండి. ఓకే. 6 2s ఆర్ 12. 12 + 1 13. 1 3 ఇక్కడ వేసుకోండి. 6 0s ఆర్ 0. 6 0s ఆర్ 0 అంటే ఇక్కడ
1 యాడ్ చేసుకుంటే 1 అయిపోద్ది. ఓకే, ఈ 1 క్యాన్సిల్ అయిపోయింది. 6 1 ఈజ్ 6. సో ఫస్ట్ 6తో మనకి 4 నెంబర్స్ని ఇంటూ చేసేసాం. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో ఏముంటుంది. సెకండ్ 2తో చేయాలి. 2తో ఈ 4 నెంబర్స్ చేయాలి. చూడండి, 2 3 జార్ 2 3 జార్ 6. ఇక్కడ వేద్దాం 6. 2 2 జార్ 2 2 జార్ 4. 2 zeros are 0. 2 1 is 2. సో ఇక్కడ అయిపోయిందా. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి 8, ఇక్కడ 9, ఇక్కడ 5 6 2. ఇప్పుడు మనకు పాయింట్ ఎక్కడ పెట్టాలి చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది. మొత్తము 3 ప్లేసుల తర్వాత. ఓకేనా, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేస్లు, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్, మొత్తం 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. చూడండి 3 ప్లేసెస్ అంటే బ్యాక్ నుంచి వెనక నుంచి 1 2 3 తర్వాత అంటే ఎంత వచ్చింది మనకి చూడండి ఒకసారి 26.598. సో ఆన్సర్ ఈజ్ 26.598. ఓకేనా, పాయింట్ ఎలా పెట్టాలో మనకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. డెసిమల్స్లో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 10.45 ఇంటూ 85. ఇక్కడ మాత్రమే పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు. సో మనకి పాయింట్తో మనకు సంబంధం లేదు. ఇంటూ చేసేటప్పుడు చూడండి 1045 ఇంటూ 85 మామూలుగా చేసేటివి ఇంటూ. తర్వాత మనం పాయింట్ చేద్దాం 5 టేబుల్తో. 5 5 జార్ 25. 5 ఇక్కడ వేసుకోండి. 5 4 జార్ 20. 20 + 2 22. 2 ఇక్కడ చేయండి. 5 zeros are 0 + 2 కాబట్టి 2 ఉంది. ఓకే, ఇక్కడ 2. 5 1 is 5. ఇంకేం లేదు ఇక్కడ. 5 అయిపోయింది. ఇంకా 5తో చేసాం. ఇప్పుడు 8తో ఏం చేయాలి, 4 నెంబర్స్ని చేయాలి. 8 5 జార్ 8 5 జార్ 40. ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ అయిపోయింది ఒకటి. అంటే ఇక్కడ ఇంటూ పెట్టేసుకొని ఇక్కడ 0. ఫస్ట్ దాంట్లో పెడతానికి లేదు. ఓకేనా, 8 5 జార్ 40. 8 5 40. 0 పెట్టుకున్నాం. 8 4 8 4 జార్ 32. 32 + 4 36. ఓకే, 8 zeros are 0 + 3 3. 8 1 is 8. ఇక్కడ 8. సో చూడండి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకుంటే 5 2 8 8 8. ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, 2 ప్లేసెస్ తర్వాత వెనక నుంచి బ్యాక్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఎంత వచ్చింది, 888.25. ఇది ఆన్సర్ 888.25. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 10.8 ఇంటూ 5.8. అంటే దీంట్లోనూ డెసిమల్ పాయింట్ ఉంది, దీంట్లోనూ పాయింట్ ఉంది. కాబట్టి మనకు పాయింట్తో పని లేదు కదా. 108 ఇంటూ 58 దీంతో మనం చేయాలి. ఫస్ట్ మనం 8 టేబుల్తో ఏం చేయాలి, 3 నెంబర్స్ని చేయాలి. 8 8 జార్ 8 8 64 64. ఓకేనా, ఇక్కడ 4 వేసుకుంటాం. 8 zeros are 0. పోతే 0కి 6 యాడ్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి ఆ 6ని ఇక్కడ వేసుకోవాలి. 8 1 is 8. ఓకే, ఈ రెండు చేసాం. 8 1 is 8. సో 8తో మనకి 3 నెంబర్స్ని చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంటూ పెట్టుకొని ఇక్కడ 5తో ఈ 3 నెంబర్స్ని చేయాలి. 5 8 జార్ 5 8 40 40. ఇక్కడ వేస్తున్నాం చూడండి. 0 తెచ్చి ఇక్కడ పెట్టు. 5 zeros are 0. 4 యాడ్ చేసుకుంటే 4 వస్తుంది. ఆ 4 తెచ్చి ఇక్కడ వేయాలి. 5 1 is 5 5. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనం 4 6 ఇక్కడ యాడ్ చేస్తే ఏమైంది 12 6. చూడండి 6 2 6 4 వచ్చింది. పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ మనం జాగ్రత్త చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్, మొత్తము 2 ప్లేసెస్ తర్వాత బ్యాక్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది,
62.64. So answer is 62.64. Okay. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా డెసిమల్స్ ఇచ్చాడు. ఎంత మనకి 1 2.84 3.4. చూడండి 1 2 8 4 ఇంటూ 3 4. మనం పాయింట్ తర్వాత పెడదాం, పాయింట్ని తీసేసాం. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి చూడండి 1 2 8 4 ఇంటూ 3.4. పాయింట్ తీసేసి మనం చేసేసిన తర్వాత పాయింట్ తర్వాత పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 4 టేబుల్తో ఏం చేయాలి, దీన్ని 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 ఈ 4ని 4 టేబుల్తో చేయాలి. 4 4 జార్ 4 16 16. 4 4 జార్ 16 అంటే ఇక్కడ 6 పెట్టుకోవాలి. 4 8 జార్ 32. ఓకే. 4 8 32 ప్లస్ 1 33. 3 క్యాన్సిల్ చేసి ఇక్కడ వేసుకో. 4 2 జార్ 4 8 8 అను 3 11 11. 1 ఇక్కడ వేసుకోవాలి. 4 1 is 4. 4 1 is 4. 4 1 4 అను 1 5. సో 5 ఇక్కడ వేసుకోవాలి. సో మనకి 4తో 4 నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు 3తో చేసేటప్పుడు ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. 3 4 జార్ 3 4 12. ఇక్కడే 3 4 జార్ 12. 2 ఇక్కడ వేసేసుకోవాలి. ఓకే. 3 8 జార్ 3 8 జార్ 24 24 ప్లస్ 1 25. ఓకేనా. 3 8 జార్ 24 ప్లస్ 1 25. 5 ఇక్కడ వేసుకోండి. 3 2 జార్ 6 ప్లస్ 2 8. 3 1 is 3. 3 1 3. ఇక్కడ 3 వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. చూడండి 6 ఇక్కడ 5 ఇక్కడ 6 ఇక్కడ చూడండి 13 4 4 3 6 5 6. పాయింట్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మనం చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్, మొత్తము 3 ప్లేసెస్. బ్యాక్ నుంచి మనం 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. బ్యాక్ నుంచి చూడండి ఇక్కడ 1 2 3 తరువాత పాయింట్ ఎంత వచ్చింది 43.43.656. ఇది మళ్ళీ అడిగింది. ఎక్కువ మంది డెసిమల్స్ని అడిగారు, పాయింట్లు అడిగారు. మిగతా అంతా మనకి ఇంటూ మనందరికి వచ్చు. పాయింట్ ఎలా పెట్టాలో మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేసి, అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ దీంట్లో లేదనుకో అవసరం లేదు. దీంట్లో ఉన్న పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్, మొత్తము 3 ప్లేసెస్ బ్యాక్ నుంచి. ఒకవేళ 4 వస్తే బ్యాక్ నుంచి 4, ఒకవేళ 1 వస్తే బ్యాక్ నుంచి 1. ఓకేనా. సో ఇలా మీ అందరూ కూడాను డెసిమల్స్ని చేయడం ఈజీ. ఓకే. నెక్స్ట్ పార్ట్ 10లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ